నమస్తే. అనగనగనగనగా ఒక ఎంపీ అయితే పేరుకు ప్రజాప్రతినిధి తప్ప నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. అందరి మీద నిందలేస్తాడు. ప్రత్యర్థి పార్టీల నాయకులే కాదు, రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా, ఫ్యామిలీని కూడా లాగుతాడు, నిందలేస్తాడు. పూర్తిగా మిస్ఇన్ఫర్మేషన్ ట్విట్టర్ వేదికగా. అదే పని. ఎన్నిసార్లు కోర్టుకు వెళ్ళిండో, ఎన్ని కేసులైనాయో. అసలు న్యాయస్థానాలు మందలించినా కూడా ఆయన మారట్లేదు. బుద్ధి, సిగ్గు, శరం ఏవి వస్తలేవు. ఆ ఎంపీ ఎవరో కాదు, మన మమతా బెనర్జీ అనుంగుడు. మమతా బెనర్జీ ఇష్టంగా ఆ పెద్ద మనిషిని పెద్దల సభకు పంపించింది. రాజ్యసభ ఎంపీ అనమాట, ప్రస్తుతం టీఎంసీ రాజ్యసభ ఎంపీ సాకేత్ గోఖలే. అసలు ఎంత బాధ్యతారాహిత్యం అంటే అసలు లెక్కలేనితనం. అలాంటి ఆయన తాజాగా ఒక కేసులో బేషరతుగా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. కోర్టు గట్టిగా తిట్టడంతో, మొట్టికాయలేయడంతో. ముందు కోర్టు చెప్పినా వినలేదు అసలు ఆయన. మాజీ రాయబారి లక్ష్మీ ముర్దేశ్వర్ పురి, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి వైఫ్ అన్నమాట. ఆమె అంబాసిడర్గా పనిచేశారు తను. ఆమె డిఫమేషన్ వేసింది ఈయన మీద, ఇతగాడి మీద. దీంతో కోర్టు పబ్లిక్గా క్షమాపణ చెప్పమన్నది. 2021 నాటి వ్యవహారం ఇదంతా కూడా. స్విట్జర్లాండ్లో ఆమెకి అక్రమ ఆస్తులు కూడబెట్టింది. ఆమె అక్రమంగా ఆస్తులు కొన్నది, అక్రమంగా ఆస్తులు పోగేసింది స్విట్జర్లాండ్లో అని లక్ష్మీపురి మీద ఆరోపణలు చేస్తూ ట్వీట్లు చేశాడు అనమాట ఈయన. దీంతో ఆమె పరువు నష్టం దావా చేశారు, డిఫమేషన్ వేశారు కోర్టులో. అయితే కోర్టు తేల్చింది ఆమె గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి ఇలాంటి వ్యాఖ్యలు, ఈ ట్వీట్లు ఆయనవి అని కొంచెం మందలించింది. అంతేకాదు అంటే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. ఆ ఆరోపణలు, లక్ష్మి మీద చేసిన ఆరోపణల్ని నిరాధారంగా లేదా వేగ్గా చేసిన అలిగేషన్స్ని వెనక్కి తీసుకోవాలి, విత్డ్రా చేసుకోవాలని కోర్టు చెప్పింది. అంతేకాదు పబ్లిక్గా క్షమాపణ చెప్పాలంది. ఎప్పుడు 2024లో చెప్పింది. అంతేకాదు 50 లక్షల పరిహారం కూడా ఆమెకి ఇవ్వాలి, లక్ష్మికి ఇవ్వాలి. ఆమె పరువుకు భంగం కలిగించినందుకు 50 లక్షల రూపాయలు కూడా ఇవ్వాలని ఆదేశించింది. అయితే సారీ చెప్పలేదు అతగాడు. కోర్టు ఆదేశాన్ని కూడా లెక్క చేయలేదు. దీంతో మొన్న మే 28న జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని మళ్ళీ గట్టిగా మరొకసారి కోర్టు అన్నది. అంటే చూడండి, న్యాయస్థానాలంటే కూడా గౌరవం లేదు, ఈ దేశ చట్టాలంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు ఆ పార్టీ ఎంపీకి. అలాంటి వాళ్ళు పెద్దల సభకు పంపించింది ది గ్రేట్ మమతా బెనర్జీ. అయితే కోర్టు మరొకసారి అంత తీవ్ర స్థాయిలో గట్టిగా, ఇంకా నువ్వు జైలుకి వెళ్ళాలి తప్పదు, శిక్ష అనుభవించాల్సి వస్తుంది అని గట్టిగా చెప్తే అప్పుడు సారీ అంటూ కోర్టుకు ఒక లేఖ ఇచ్చాడు. కోర్టు అందుకు ఒప్పుకోలేదు, దాన్ని స్వీకరించలేదు. పబ్లిక్గా చెప్పాల్సిందే, ప్రజాముఖంగా ప్రజలందరికీ తెలిసేలా పబ్లిక్గా సారీ చెప్పాల్సిందే అంది. దీంతో జూన్ 10న, అంటే నిన్ననే కదా, జూన్ 10న బేషరతుగా క్షమాపణ చెప్పాడు సదరు ఎంపీ. తను చేసిన ట్వీట్లన్నీ తప్పుడువి, నాకు ఎలాంటి ఆధారాలు లేవు, ఆధారాలు లేకుండా నేను ఆరోపణ చేసిన కాబట్టి నా తప్పే అంటే ఎక్స్లో మళ్ళీ పోస్ట్ చేశాడు, ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అంతేకాదు కోర్టు ఇంకో మాట ఏమన్నదంటే, ప్రముఖ పత్రికల్లో రావాలి అది నువ్వు క్షమాపణ చెప్తున్నట్టు. అంటే ఒక ప్రముఖ జాతీయ పత్రికలో ప్రకటన కూడా ఇచ్చాడు, సారీ చెప్తున్నట్టు. లక్ష్మి మీద నిరాధార ఆరోపణలు చేశాను నేను, సారీ అని చెప్పి. అయితే ఎక్స్లో ఆ పోస్ట్ ఎప్పుడు చేశాడంటే 3:28, మరి దాన్ని రాత్రి అందామా తెల్లవారుజామున అందామా, 3:28 AM, 3:28 AM ఎక్స్లో పోస్ట్ చేశారు. దీని మీద కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు అతన్ని. ఇంతకాలం అతన్ని ఇదనమాట, అందరినీ ఎవరిని పడితే వాళ్ళని అంటూ వచ్చాడు కదా. ఇప్పుడు కొందరు నెటిజన్లు విపరీతంగా ఆడుకుంటున్నాడు, దొంగలకు ఆ టైంలో ట్వీట్ చేయడం ఏంది అని. ఇది ఒక్కటే కాదు, ఆయన జీవితం అంతా కూడా వివాదాలు, అబద్ధాలు, ఫేక్లే అని చెప్పొచ్చు. బీజేపీని, ముఖ్యంగా బీజేపీని, ఆ పార్టీ నాయకులను, ఆ పార్టీ ప్రభుత్వాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉంటాడు కొన్నేళ్లుగా. ఆయన రాజకీయాల్లోకి రాకముందు నుంచి, టీఎంసీ ఎంపీగా వెళ్ళినప్పటి నుంచి కాదు, అంతకుముందు కూడా ఆర్టీఐ యాక్టివిస్ట్గా తను అంతకుముందు ఎక్కువ మందికి తెలుసు, ఆర్టీఐ యాక్టివిస్ట్గా తెలుసు అందరికీ. అప్పుడు కూడా ఆర్టీఐ ద్వారా రకరకాల ఎన్నో ఆరోపణలు చేశాడు సోషల్ మీడియాలో. వాటిని చెప్పడము, ఈ ప్రభుత్వం ఇట్లా, ఈ బీజేపీ ప్రభుత్వం ఇలా, కేంద్ర ప్రభుత్వం ఇట్లా చేసింది, ఈ అవకతవకలు లేని అన్ని కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా.
అప్పుడు కూడా చాలా కేసులైనాయి. పూర్తిగా మిస్ఇన్ఫర్మేషన్ వ్యాప్తి చేస్తున్నాడు ఆయన అని విమర్శలు వచ్చినాయి. చాలా మంది నెటిజన్లు ఆడుకుంటానే ఉంటారు ఆయన్ని. గుజరాత్ పోలీసులు అయితే అరెస్ట్ కూడా చేసిండ్రు. అయితే దానికి కారణము ఈ మిస్ఇన్ఫర్మేషన్ ని వ్యాప్తి చేసినందుకు కాదు, స్ప్రెడ్ చేసినందుకు కాదు, అతనే అక్రమాలకు పాల్పడ్డాడు. ఈ వీళ్ళందరి మీద అక్రమ ఆరోపణలు చేస్తున్నాడు కదా, ఆమె అక్రమ ఆస్తులు సంపాదించుకుంది, ఈ ప్రభుత్వం అవినీతికి పాల్పడ్డది, ఈ లీడర్ అక్రమాలు చేశాడని బీజేపీ కానీ ఇతర వాళ్ళ మీద ఆరోపణలు చేస్తాడు కదా, అతనే అక్రమాలకు పాల్పడ్డాడు, ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు అనమాట. క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించిన డబ్బును మిస్యూజ్ చేశాడని ఆరోపణలు రావడంతో కేసు అయింది. అరెస్ట్ అయ్యాడు, బెయిల్ మీద విడుదలయ్యాడు. అయినా సరే ఆయన తీరు మార్చుకోలేదు. తరచూ ఇంకా ఆయన చేసే పనులన్నీ అవే. ఎదుటోళ్ళ మీద ఆరోపణలు చేసినప్పుడు తనేంటో చూసుకోవాలి కదా. తను తప్పులు చేస్తూ ఎదుటి వాళ్ళది కనీసం అంటే నిర్ధారణ లేకుండా, ఆధారాలు లేకుండా చేస్తూ ఉంటాడు అనమాట. గతంలో కోర్టు అనేక సార్లు మందలించింది. ఇప్పుడు తాజాగా లక్ష్మీపురి కేసు. అంతేకాదు స్వతంత్ర సమర యోధులను కూడా వదలలేదు ఈయన. గతంలో కాదు ఇప్పటికీ స్వతంత్ర యోధుడు వీర సావర్కర్ను ఎన్నిసార్లు అవమానించాడు. అసలైతే సారీ చెప్పడం, మళ్ళీ మాట అనడం, సారీ చెప్పడం. మాఫీబాజ్ అని పేరు పెట్టారు ఇతనికి కూడా. బీజేపీ వాళ్ళు ఎగతాళి చేస్తుంటారు, అంటే ట్వీట్లు చేయడం, ఏదో ఒకటి ఆరోపించడం, మళ్ళీ వెంటనే సారీ చెప్పడం. ఇప్పుడైతే ఏకంగా పబ్లిక్ గా పేపర్ ప్రకటన ఇచ్చి మరీ సారీ చెప్పాల్సి వచ్చింది ఒక మహిళా అధికారిని మీద నిరాధార ఆరోపణలు చేసినందుకు. నిజంగా ఆర్టీఏ కార్యకర్త అయితే నిజంగానే నిజాలు వెలికి తీయాలి, ప్రజల్ని చైతన్యం చేయాలి కదా. కానీ ఆయన చేస్తున్న పని ఇదనమాట. ఇదంతా ఏంటి, తన పార్టీ లీడర్ అండ చూసుకునే కదా, టీఎంసీ మమతా బెనర్జీ అండ చూసుకునే కదా. సావర్కర్ బ్రిటిష్ వాళ్ళకు విధేయత చూపించాడు. మామూలుగా ప్రత్యర్థులు సావర్కర్ మీద చేసే ఆరోపణలు ఇదొకటి కదా. ఈ సందర్భంగా ఆయన వాడిన భాష కొన్ని చూస్తే, మీరు వెనక్కి వెళ్ళి చూస్తే, అతగాడి ఎక్స్ చూస్తే చాలా దారుణమైన భాష అది. దీంతో ఇప్పుడు ఇట్లా అడ్డంగా బుక్ అయిపోయి ఆడుకుంటున్నారు ట్విట్టర్లో. కర్మఫలం అనుభవించాల్సిందే అంటున్నారు, మాఫీబాజీ నువ్వంటున్నారు. అయితే టీఎంసీ మాత్రం ఇంతవరకు ఆ గోఖలే దీని మీద, ఈ వ్యవహారం మీద స్పందించలేదు. అయితే గతంలో సావర్కర్ను చాలా అన్నాడు, చాలా ట్వీట్లు చేశాడు, కానీ ఎవరు పెద్దగంటే కంప్లైంట్ చేయలేదు. ఆ స్థాయిలో ఎవరు కంప్లైంట్ చేయలేదు. సావర్కర్ పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడుతున్నారని ఎవరు కంప్లైంట్ చేయకపోవడంతో అవి కేసులు కాలేదు. కానీ సోషల్ మీడియాలో అయితే ఒక పెద్ద వివాదమే నడిచింది. చాలాసార్లు ఆయన సావర్కర్ అన్న ప్రతిసారి నెటిజన్లు సావర్కర్ లాంటి వ్యక్తిని అంటావా అంటూ ఇంకా ఆ వివాదం అయితే నడిచింది, కానీ కేసు వరకు వెళ్ళలేదు. కానీ చాలా కేసులు అయితే ఉన్నాయి. స్వయంగా ఆయననే అక్రమాలకు పాల్పడ్డాడు. అసలు చూడండి, మీకు అర్థమయ్యే ఉంటుంది. అతని ట్వీట్లు కనుక చూస్తే, అతని ఎక్స్ అకౌంట్లోకి వెళ్తే తెలుస్తుంది అసలు ఆ భాష. ఒక ఎంపీ, పెద్దల సభకు మమతా బెనర్జీ పంపించిన ఎంపీ. ఏం సందేశం ఇస్తున్నారు వీళ్ళు? కోర్టుతో ముట్టికాయలు, కేసులు, అరెస్టులు, బెయిల్లు. ఏం చెప్పాలి? ముఖ్యంగా తాజా వివాదం నేపథ్యంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.